హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు రెస్ట్గా ఉందా? ఈ మధ్యన బయట బాగా తిరుగుతున్నాను అనుకనే ఈరోజు రెస్ట్గా ఉన్నానండి. ఆంటీ వాళ్ళు ఫోన్ చేశారు. ఇప్పుడు సీజన్ కదండి, చింతకాయలు పడుతున్నాయంట, తీసుకుందాం, ఇక్కడ ఎక్కువ చింత చెట్లు ఎక్కువ అండి అంటే సరే అని వెళ్తున్నాను. ఇదిగోండి ఎండలో వెన్నెల్లాగా ఉందండి. అలా నడుచుకుంటే వెళ్తున్నాను. నా కోసం ఆంటీ వాళ్ళు పార్కులో వెయిట్ చేస్తున్నారండి. ఆంటీ వాళ్ళతో ఇప్పుడు కలిసి వెళ్ళాలండి. ఇదిగోండి ఈ పార్క్లో ఆంటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు వెళ్తామండి. ఇంకెక్కడి నుంచి ఎటు వెళ్తామో నాకు తెలియదు. వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు రమ్మని, నేను వచ్చానండి. బ్యాగ్ కూడా తీసుకొచ్చాను. ఏమో ఉంటే. ఇదిగోండి మా గేట్ బయటకు వచ్చాము. ఇప్పుడు ఆనేకల్ సైడ్ వెళ్తామండి. ఇక్కడ బస్ కోసం మిగతా ఆంటీ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి. ఆనేకల్ బస్ కోసం వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇదిగోండి హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదండి, దండం పెట్టుకుని ఇంకా బై వాక్ అండి, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ముగ్గురును. ఎండలోనండి అది కూడాని. చూడండి మా ఏరియాలో అంతా అన్ని చెట్లే ఉంటాయండి, ఎక్కువ చెట్లతోనే ఉంటాయండి. అంత పంట పొలాలు అవేనండి. ఇదిగోండి 1 కిలోమీటర్ నడిచిన తర్వాత చింత చెట్టు వచ్చిందండి. చింతకాయలు అయితే చూడండి ఎంత ఉన్నాయో, చాలా బాగున్నాయండి, చెట్టు నిండా ఉన్నాయి. ఇదిగోండి కింద ఏయో కొన్ని పడ్డాయంటే అవి చూస్తున్నాము. చింత చిగురు కూడా ఉందండి. ఇదిగోండి లేత చిగురు వచ్చింది, కానీ ఎన్నో ఉండవు, కొద్దిగానే వస్తుందండి, ఒక కూర కూడా అవ్వదు. అంటే చూడండి అక్కడ చింతకాయలు ఉన్నాయంటే తీస్తున్నారు. ఇవండి నైట్ టైం పడతాయంటండి. అప్పుడు మార్నింగే వస్తే కింద అన్ని చెట్టు కింద అన్ని కాయలు పడతాయంట, చింతకాయలు. అవి ఏరుకోవచ్చంటండి. ఇటువంటి లైఫ్ సిటీలో ఉన్న వాళ్ళకి అస్సలు రాదండి. చాలా బాగుంటుందండి ఇలా చెట్ల దగ్గరికి వెళ్ళడం, అవి అక్కడ ఏరుకోవడం, తీసుకురావడం చాలా టిల్లుగా ఉంటుందండి. ఇక్కడ మేకలు ఉన్నాయి చూడండి, ఈ మేకల్ని తోలుకొచ్చారు ఎవరో లేడీస్ ఇద్దరండి. ఆ చెట్టు దగ్గర రెస్ట్ తీసుకుంటున్నారు. మేము కూడా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళామండి. ఇదిగోండి ఈ చెట్టు కిందే కూర్చుని ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక్కడ రేక్కాయ చెట్టు కూడా ఉంటాయంటండి. రేక్కాయ చెట్టు ఏమో అనుకుని మేము ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాం, కానీ చెట్టు దగ్గరికి వెళ్తే రేక్కాయ చెట్టు కాదండి, ఇంకో ఏదో చెట్టు. వాళ్ళతో ఆంటీ కన్నడంలో ఏయో మాట్లాడారండి, నాకేం తెలియదు, వింటాను, కొన్ని అర్థం అవుతుందండి. చదవడం అంటే కన్నడం ఈజీగా మనం తెలుగులాగే ఉంటుందండి. లిపి అయితే సేమే, చదవచ్చు, మాట్లాడడం కొద్ది కష్టమే, కానీ అర్థం అవుతుందండి నాకు, అంతే అండి. మాట్లాడడం రిపీట్ చేయడం, నాకు రిప్లై ఇవ్వడం నాకు రాదు. ఇంకా అక్కడి నుంచి మేము బై వాక్ అలా వెళ్తున్నాం. ఏది కనపడితే అలా చూసుకుంటా వెళ్దామని అలా చూసుకుంటూ వెళ్తున్నామండి. అలా ఎండ అనుకోలేదండి, వెన్నెలు అనుకుని మేము అలా వాకింగ్ చేస్తూ ఉన్నాం. వాకింగే అనుకోవాలండి. ఇది చూడండి గానుగ చెట్టు అంటండి, ఎంత చల్లగా ఉందో అండి. ఇక్కడికి వచ్చి నుంచుంటే మాకు చల్లగా గాలి వేస్తుందండి. గానుగ చెట్టు దగ్గర నుంచుంటే చల్లగా ఉంటుందంటండి ఆ గాలి. మేము గానుగ చెట్టు దగ్గరే నుంచున్నామండి. ఎంత చల్లగా కూల్గా ఉందండి ఇక్కడ, నాకు బాగా నచ్చిందండి. అంటే కానుగ అంటే కన్న తల్లి, చింతమాన్ అంటే చిన్న తల్లి. ఈ గింజలు అయినా వస్తాయి అంటారా? వంటకండి కాదు, వంట చేస్తే అంతే వాసన. దేనికి వాడతారండి నూనె? వాడతారు, మందులు వాడతారు, ఆయిల్. ఇది చెట్లకంతా ఇది వేస్తారు, ఎరువు వేస్తారు. అది పిప్పి అంతా ఎరువు అవుతుంది. ఎండిపోయింది. అవునవును. మీరు కర్ర ఎందుకు పెట్టుకున్నారు? దీంతో ఏం చేస్తారండి? పప్పు, ఆకుకూర పప్పు. ఇంకా లేదా ఆకు? అది ఇది గంటిరాకు, అది నాకులు ఇంత వచ్చింది, ఒక్కరికి కూడా పప్పు అవ్వదు. చెప్పండి. అదొకటి. సెకండ్ ఫస్ట్ పాయింట్ ఏంటి? చింతకాయలు పెట్టుకున్నాం. చింతకాయలు ఎక్కడా దొరకలేదు, ఇలా వస్తున్నాం.
ఇట్లా చిన్నప్పుడు ఊళ్ళో తెల్ల చీపిళ్ళు ఉంటాయి కదండి, ఈ చీపిళ్ళు ఏమంటారో తెలియదు నాకు. ఆ చీపిళ్ళు ఇక్కడ ఉన్నాయి. ఊళ్ళో ఎండకి ఇట్లా కొట్టి ఇట్లా 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 కొట్టేస్తాను. ఇదిగోండి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఒక తోట వాళ్ళు గేట్ తీసుందండి, గేట్ తీసుంటే రమ్మనే కదండి వెళ్ళిపోతున్నాం. తోటలోకి వెళ్తున్నామండి. ఇప్పుడు రేక్కాయలు కాదండి, రేగు చెట్టు అని వచ్చామండి. రేగు చెట్టు కాదంటండి. ఆ గేట్ తీసుందని లోపలికి వస్తే చూడండి ఎంత పెద్ద ల్యాండ్ ఉందో. ఇదంతా ఖాళీగా ఏవో చెట్టు వేసాయండి. రేగు చెట్టు అని ఇక్కడికి వచ్చామండి. ఇదిగోండి ఇలా లోపలికి వస్తుంటే చూడండి బంతిపూల తోట అనుకున్నామండి, కానీ బంతిపూల తోట కాదండి, చామంతి తోట అండి. చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుందండి. ఇవి కూడా చామంతేనంటండి. ఇవి ఇంకా చిన్న మొక్కలు, పూలు ఇంకా పూయలేదు. అటు సైడ్ అంటే చామంతేనండి. పూలు బాగా పూసినాయండి. ఇంకా చామంతి తోట దగ్గరికి వెళ్ళి ఫొటోస్ అండి. నిజంగా చాలా కంటికి చాలా బాగుందండి. చామంతి తోట బాగుంటుంది, ఇలాగే బంతి తోట కూడా బాగుంటుందండి. ఆ తోటలో పనిచేసే అతను ఉన్నారండి. చామంతి పూలు కోసుకోవా అంటే ఆహా వద్దు, మా ఓనర్ ఒప్పుకోరు అన్నారు. ఎంత అడిగినా వద్దన్నారు. సరేలే డబ్బులు ఇస్తామన్నా సరే వాళ్ళు ఒప్పుకోలేదండి. సరే ఈరోజు ఏ ముహూర్తం మనం వచ్చామో ఏ పని అవ్వలేదు అనుకుని కంటితో చూసుకుని వెళ్ళిపోద్దామని అలా చూసామండి. చాలా అంటే చాలా బాగుందండి. నా ఫోన్లో మెమరీ అయ్యే వరకు ఫోటోలు తీయించుకున్నామండి ఈ తోట దగ్గర ఉండి. అమ్మో నాకు వీడియోలు కావాలి అని ఇంకా ఆఫ్ చేశాను. చూడండి ఆ తోట అంతా చూస్తున్నాను. దగ్గరికి వెళ్ళి మధ్యలోకి వెళ్ళమన్నారండి. తోట మధ్యలోకి కూడా వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుందండి. మీకు కూడా తోట అంతా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఇలా తోట అంతా వీడియో తీసుకుందామని అలా వెళ్తున్నానండి. ఆ తోట చివరి వరకు వెళ్ళాను. అక్కడ పనస చెట్టు ఉందండి. పనసకాయలు ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత కూడా ఒక పొలం ఉందండి. తర్వాత కూడా చామంతి తోటేనంటండి. రైట్లు పెట్టున్నాయి. ఇక్కడ మా ఇంట్లోంచి నైట్ టైము కిటికీలోంచి చూస్తే రైట్లు వెరుగుతూ ఉంటాయండి పొలం దగ్గర, తోటల్లోని. ఏంటో అర్థం కాదు, మీకు అది చూపిస్తాను అండి. నైట్ టైం మా కిటికీలోంచి చూస్తే అలా రైట్లు వెరుగుతూ ఉంటాయండి ఆ పొలంలోని. ఎందుకు ఇలా రైట్లు పెట్టారో అసలు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు అర్థమైందండి ఆ తోటలోకి వెళ్ళిన వల్ల. ఎందుకు పెడతారంటే ఇవి చామంతి తోటకే పెడతారంటండి. ఆ చామంతి పూలు బాగా పూస్తాయంట. ఒక 21 days పెడతారు అంతేనంటండి. ఆ తర్వాత తీసేస్తారంట. అంటే చామంతి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు పెడతానంటండి. ఇంకా ఆ చెట్టు ఒక పెద్దగా అయిన తర్వాత ఇంకా పూలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయంటండి. ఇదిగోండి వీళ్ళు కూడా ఇక్కడ రైట్లు పెట్టారు. అది చూసి అతన్ని అడిగాను. అతని మాటల్లో మీరు కూడా వినండి. ఇదిగోండి పనస చెట్టు అక్కడే ఉందండి. నేను వీడియో కోసం వెళ్ళడం వల్ల నాకు పనస చెట్టు ఆ తోట కనిపించిందండి. ఎన్ని కాయలు ఉన్నాయో అండి పనసకాయలు. నేను ఇంటికి తీసుకొచ్చానండి. ఈ మాత్రం ఇస్తానన్న డబ్బులకే ఈ చిన్న కాయలు తీసుకొచ్చానండి. ఒక్కోటి 20 లాగా కూర చేద్దామని. మొన్న చేసింది 80 rupees కొన్నానండి. మొన్న ఒక వీడియో చేశాను కదండి పనస పొట్టు అని. అదే ఆ కాయ ఒకటి 80 rupees అండి. ఇవి చూడండి 20కి ఇచ్చారు. 20కి ఇచ్చారు, తక్కువకి ఇచ్చారనే కాదండి, మన ఎదురుగుండానే చెట్టు నుంచి తీసి ఇచ్చిందండి. చాలా బాగుంటుంది కదండి. ఇది కూడా నేను 1-2 daysలో ఈ కర్రీ చేసేస్తానండి. మీకు వీడియో చూపిస్తాను ఎలా ఉందో అని. ఇదిగోండి కట్ చేసేస్తున్నారు చిన్నవి. చెట్లకి ఈ మొక్కలకి రైట్లు పెట్టారు కదా, నైట్ రైట్లు వేస్తారు కదా, ఎందుకంటావు? రైట్లు అందుకుని పెడతారా నైట్ అంతానే? 25 రోజులు ఇంప్రూవ్ వస్తుంది బాగా. లైట్లు బాగా చిగురు వచ్చి బాగా పువ్వు వస్తుంది బాగా. అందుకుని పెడతారు. ఓన్లీ 25 రోజులే. 25 రోజులు ఆమెకి ఇంప్రూవ్ బాగా వస్తుంది. అది ఆ తర్వాత తీసేస్తారా? రైట్లు తీసేస్తారా? తీసేస్తారు. లైట్లు బాగా వస్తాయి, పూలు బాగా ఇంప్రూవ్ అవుతుంది. అందుకుని పెడతారు. ఓన్లీ చామంతి తోటకే పెడతారా ఇవి? ఇంకా దేనికి పెట్టరా? చామంతి తోటకే లైట్లు పెట్టేది. చామంతి గులాబీకి పెట్టరా? ఇది ఓన్లీ చామంతికే.
ఈ పక్కనే గులాబీ తోట కూడా ఉందండి. ఆ గులాబీ తోటలో మధ్యలో కనకాంబరం ఒక్కో చెట్టు అలా వేసారండి. వీళ్ళు చూడండి, చెట్టు దగ్గర మంచం ఉంటే మంచం మీద కూర్చున్నారు. చల్లగా ఉంటుందండి. నిజంగా ఇలా రావడం ఎక్కడికో వెళ్ళినట్టు చాలా బాగుందండి ఈరోజు అయితే ఇలా రావడం. అంతే కదండి. నేనైతే చెప్పానండి, పనసకాయలు పెద్ద పెద్దవి ఉన్నాయి కదండి పైన, అవి ఎప్పుడు కోస్తారు అని. 1 month టైం పడుతుందంట. అయితే అప్పుడు వస్తాను, అప్పుడు ఆ కాయలు తీసుకెళ్తాను అన్నానండి. సరే రమ్మని చెప్పారండి. అంతా అలా మాట్లాడిన తర్వాత గులాబీలు ఉన్నాయి కదా, కొన్ని కోసుకుంటామంటే సరే కోసుకోమన్నారు. కనకాంబరాలు బాగాలేదు అవి అని చెప్పారు. సరే కోసుకుంటాం. ఏమైందంటే సరే కోసుకోమన్నారండి. ఇదిగోండి కనకాంబరాలు కోసుకుంటున్నారు. నేను గులాబీలు ఒకటే కోసానండి. ఇదిగోండి ఎన్ని కనకాంబరాలు, చెట్టు కదండి, చాలా బాగుంటాయండి. ఇదిగోండి అంతే అండి, కోసుకుని ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎండలో అలా నడిచామండి. 2 hours అయిందండి ఇప్పటికి మేము. అలా మా అపార్ట్మెంట్ ఎదురుగుండానే మినీ మార్ట్ అని ఉందండి. ఈ షాప్లో అన్ని వెరైటీలు దొరుకుతాయండి. కిరాణా షాప్ అండి, అన్నీ ఉంటాయండి. ఇదిగోండి మా అపార్ట్మెంట్ ఎగ్జాక్ట్ ఆపోజిటేనండి ఇది. ఇదిగోండి మినీ మార్ట్. లేని వస్తువు అంటూ ఉండదండి, అన్నీ ఉంటాయి. రేటు కూడా రీజనబుల్గానే ఉంటుందండి. ఇదిగోండి చిన్నదే సూపర్ మార్కెట్, కాకపోతే అన్నీ ఉంటాయండి. వీళ్ళు నైట్ టైము చికెన్ బిర్యానీ, కర్రీ పాయింట్లా పెట్టారండి. కర్రీస్ కూడా ఉంటాయి, స్టిక్కర్స్ కూడా ఉన్నాయండి, ఎగ్గులు అన్నీ ఉన్నాయండి. ఎండలో కదండి ఇప్పుడు దాకా 2 hours అండి, సరిగ్గా 2 hours అయింది మేము నడిచి. ఎండలో చాలా ఎండగా ఉందండి ఇక్కడ కూడా, బెంగళూరులో కూడా. అందుకనే ఐస్ క్రీమ్లు ఉంటే కుల్ఫీ తీసానండి. 3కి 3 కుల్ఫీలు తీసానండి. కుల్ఫీ బాగుంటుందండి, ఐస్ క్రీమ్లో ఈ కుల్ఫీ బాగుంటుంది. ఇంకే స్టిక్కర్ నాకు నచ్చదండి. కోన్ ఓకే, కానీ కుల్ఫీ ఇంకా నచ్చుతుంది. కుల్ఫీ తీసుకుని తింటున్నామండి. 1 2 3 ఇంతేనండి ఈరోజు వీడియో. తింటా ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంకా రేపు చూడాలండి. ఇది నిన్నటి వీడియో, ఈరోజు అప్లోడ్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ఇది కూడా ఇలా వెళ్తే నాకు మెసేజ్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.